నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. నక్షత్ర పాదాల గురించి కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే శతభిష నక్షత్రం, ఈ శతభిష నక్షత్రం ఎట్లాంటి జాతకులు అనుకోవచ్చు వీరు? అలాగే ఏ పాదాల వాళ్ళు ఎలా ఉంటారు? జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి ఒకసారి? శతభిష నక్షత్రానికి రాహు గారు అధిపతి. సో వీళ్ళకి మహర్షికి చెప్పిన కామన్ లక్షణాలు ఏంటంటే ధూర్తుడు, సేవకుడు, సంతాన సోదర నాశనము. అంటే సంతాన సోదర నాశనం, పిల్లలు పుట్టిపోతూ ఉంటారు, తోబుట్టువులు కూడా, సిబ్లింగ్స్ కూడా పోతూ ఉంటారు అని అర్థం. వాళ్ళ జాతకాన్ని బట్టి సంతాన సోదర నాశనం, నష్టపోతారు. ధని, డబ్బున్నవాడు, అస్థిర చిత్తం గలవాడు, స్టేబుల్ మెంటాలిటీ ఉండదు. పిసినారి, మాయాప్రీతి, రాహు గారు ఎంటర్ అయ్యారు ఇక్కడ. రిపుహంతకుడు. అంటే ఏంటి సార్? ఒకసారి నమ్మకపోతే మరలా కుదరడం కష్టం. వీళ్ళకి నమ్మకం కావాలి, సిన్సియారిటీ. ద్వేషమైన ప్రేమైన రెండు ఎక్కువ సిన్సియర్గా. వాస్తవాల్ని దాయడంలో సిద్ధహస్తుడని అనుకోవచ్చు. అంటే నిజాన్ని చంపేయటం. ఈ శతభిష నక్షత్రం 1వ పాదం వాళ్ళకి రూపసి, ఉదారుడు, పశుప్రీతి, వేచి చూచే ధోరణిలో సాధ్యాసాధ్యాల విషయ ప్రాధాన్యత. రూపసి, ఉదారుడు, పశుప్రీతి. ఉదారుడు రూపం బాగుంటుంది, చూడ్డానికి అట్రాక్టివ్గా. ఉదారుడు మంచి ఉదారమైన బుద్ధి ఉంటుంది కాబట్టి ఖర్చు పెడతాడు. పశుప్రీతి, పశువులు అంటే కుక్కలు, జంతువులు ప్రేమ ఉంటుంది. వేచి చూచే ధోరణిలో సాధ్యాసాధ్యాల విషయ ప్రాధాన్యత. అంటే దీనికోసం వెయిట్ చేయాలనుకోండి, సో అది అవుతుందా కాదా, సాధ్యమా కాదా అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి అడుగు ముందుకేస్తారు. ఇక 2వ పాదం వాళ్ళు తీసుకుంటే కోపి, ఆచారహీనుడు, మోసగాడు, లౌకిక పరిస్థితులు ప్రభావమునకు లోనైనప్పటికీ చివరి సమయంలో భంగపాటు. కోపి, ఆచారహీనుడు, మోసగాడు, లౌకిక పరిస్థితుల ప్రభావంకు లోనైనప్పటికీ చివరి సమయంలో భంగపాటు. కోపం ఉంటుంది, ఆచారం హీనత ఉంటుంది, మోసగాడు, మోసం చేసుకుంటాడు, తన్ని తాను మోసం చేసుకుంటాడు, ఎదుటి వాళ్ళు మోసం చేయడానికి కూడా వెనకాడ్డు. అంటే సపోజ్ అనుకోండి, ఎవరన్నా కొంచెం సాంప్రదాయమైన కుటుంబంలో ఉన్న ఈ నక్షత్ర జాతకుడు లౌకికమైన పరిస్థితులకు ప్రభావం లోనైనప్పటికీ భంగపాటు తప్పదు. అంటే మళ్ళీ లౌకికంగా పరిస్థితులు, అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం పట్టింపులు లేవు, వాళ్ళు ఈ ఆచారాన్ని ఆచరించట్లేదు, నేను ఎందుకు ఆచరించాలని లౌకికవాదానికి, లౌకికతకి లొంగినా కూడా ఏంటంటే మళ్ళీ భంగపాట అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది, మళ్ళీ ఈ పద్ధతిలోకి రావాల్సిన అవసరం ఉంటుంది. 3వ పాదం వాళ్ళకి మంచి కార్యరతుడు, అంటే మంచి పనులు చేయడానికి ఇష్టపడతాడు. పైత్యరోగి, పైత్యం ఎక్కువగా ఉంటుంది. నిండుకుండ, పరిస్థితుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారు. దట్స్ ఎ గుడ్ క్వాలిటీ.
పరిస్థితుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారు. 4వ పాదాన సమర్థుడు, మంచి వర్తనం ఉండును, అంటే మంచి బిహేవియర్ ఉంటుంది. జీవన పోరాటంలో ఆరాటం అధికం, నిత్య పోరాటం ఉంటే రాణింపు ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉండాలి, రిలాక్సేషన్ పనికిరాదు వీళ్ళకి. పనికిరాదు. Yeah. సో ఈ విధంగా వీళ్ళ లక్షణాలు చెప్పుకున్నారు. Hmm. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ట్రెడిషన్ని, వాళ్ళ ధర్మాన్ని పాటించడం ద్వారా వీళ్ళు సక్సెస్ అవుతారు. Hmm. ఈ నక్షత్ర జాతకులు Hmm. వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏముంది Right. దాని నుంచి బయటికి రాకూడదు. Hmm. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఇవన్నీ నేను పట్టించుకోను, ఇవన్నీ ఏవో పూర్వకాలం చేశారు, చాదస్తాలు ఇవన్నీ మాటలు పనికిరావు. పనికిరావు. వాళ్ళ ట్రెడిషన్ ఏముందో దాన్ని పాటించాలి. వాళ్ళ కుటుంబాచారం ఏముందో, వంశాచారం ఏముందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఆ ప్రకారం ఆ పద్ధతిలో వెళ్ళాలి. అప్పుడు సక్సెస్ ఉంటుంది. వీళ్ళకి మంగళవారం నాడు, శుక్రవారం నాడు దుర్గామాత ఆరాధన సక్సెస్ని ఇస్తుంది. ఓకే. దుర్గే రక్షిణి నమః అనే మంత్రం వీళ్ళని అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఈ మంత్రంతో ఉండాలి. దుర్గే రక్షిణి నమః అనే మంత్రం జయ మంత్రం, జయ దుర్గా మంత్రం, లేదా దుర్గాయే నమః, ఎందుకంటే రాహు నక్షత్రం కదా. లేదా అమ్మ దుర్గా, తల్లి దుర్గా అన్న చాలా ఆవిడే వీళ్ళ గోడు వింటుంది. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా బోల్డ్ అంత వేరియేషన్స్ ఉన్నాయి కూడా, పాదానికి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి చాలా ప్రశాంతంగా శతభిషం వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వభాద్ర గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.